హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో ఈ రోజు మీతో షేర్ చేసుకుపోతున్న టాపిక్ వచ్చేసి నా టిఫా స్కాన్ అప్డేట్ అండి. సో నా టిఫా స్కాన్ చేసినప్పుడు దాంట్లో రిపోర్ట్స్ గురించి మీతో షేర్ చేసుకుంటాను. ఎలా ఉంది ఏంటి అనేది, బేబీ గ్రోత్ అవన్నీ. సో టిఫా స్కాన్ వచ్చేసి ఎప్పుడు తీస్తారో మీకు అందరికీ తెలుసు కదండి. ఒకటి 5th మంత్ ఆర్ 6th మంత్లో. 5th మంత్ మాకు ఎండింగ్ అంటే ఇంకోటి ఒక 10 days అయితే కంప్లీట్ అవుతాయి 5th మంత్ అన్నీ. అప్పుడు చేయడం అయితే జరిగిందండి టిఫా స్కాన్. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏమో నాకు 6 months పడ్డాక 10 daysకి అలా తీశారు. సో ఇప్పుడు ఈ సెకండ్ ప్రెగ్నెన్సీలో అయితే ఎందుకో 5th మంత్ ఇంకా ఎండ్ అవ్వక ముందుకే తీపియమని చెప్పారు డాక్టర్ గారు. సో ఓకే అని ఇంకా మేము వెళ్ళాము. మాకు వచ్చేసి ఇక్కడ లేదండి టిఫా స్కాన్ తీసేది. డైలీ డాక్టర్కి చెకప్కి వెళ్తాం కదా, సో అక్కడ లేదు హాస్పిటల్లో, వేరే దగ్గర రాశారు. సో అక్కడ వచ్చేసి వెళ్ళాము హన్మకొండ. ఇంకా టిఫా స్కాన్ చేయడానికి మాకైతే 40 minutes అయితే టైం పట్టిందండి లోపల. ఇంకా అది స్టార్ట్ చేసినాక స్కాన్ స్టార్ట్ చేసినాక, ఎందుకంటే చాలా పార్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ క్లియర్గా చూడాలి కదా. సో అందుకే అంత టైం పడుతుందని ముందే చెప్పారు. ఫుడ్ అవన్నీ ఏమైనా తినొచ్చండి, ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే వాటర్ కూడా ఫుల్గా తాగాలి. తాగినాక మనం టిఫా స్కాన్ ముందైతే వాష్రూమ్ వెళ్ళైతే రావాలి. అలా వెళ్ళినాక స్కానింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసినాక మాకు 40 minutes అలా పట్టింది. నాతో పాటు మా హస్బెండ్ కూడా లోపలికి వచ్చారు. తను కూడా చూసారనమాట. ఓన్లీ తనకి ఒక హెడ్ అది మాత్రమే క్లియర్గా అర్థమైందంట. మళ్ళీ హార్ట్ మంచి క్లియర్గా చూపిస్తారు. ఇంకా అన్ని పార్ట్స్ అన్నీ వాళ్ళు స్కాన్ తీస్తారు. మనకి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కూర్చోరాళ్ళు వాళ్ళు. రిపోర్ట్స్ వచ్చినాక డాక్టర్కి చూపిస్తే వాళ్ళే చెప్తారనమాట. సో మళ్ళీ మేము రిటర్న్ వచ్చినాక 3-4 daysకి అయితే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. అప్పుడు తను చూసి రిపోర్ట్స్ ఓకే, మాకు అప్పటికే అర్థమైంది చూస్తే ఓకే అంత బాగుంది అని. డాక్టర్ దగ్గరికి వెళ్ళాక కూడా డాక్టర్ కూడా అదే చెప్పారు, బేబీ మొత్తం టోటల్గా బాగుంది అని, అన్ని పార్ట్స్ వచ్చేసాయని, హెల్తీగా ఉందని. కాకపోతే తను చెప్పింది ఏంటంటే బేబీ గ్రోత్ అనేది 5th మంత్కి తగ్గట్టుగా లేదు. అంటే వీక్లీ గ్రోత్ ఉంటుంది కదా, సో ఒక 1 week 2 weeks తక్కువ ఉంది గ్రోత్. ఫుడ్ మంచిగా తీసుకోవాలని చెప్పారు. సో బేబీ పరంగా అయితే ఓకే, అప్పటి వరకు చాలా బాగుంది 5th మంత్ వరకు. ఇంకా నా హెల్త్కి వచ్చేసరికి నా హెల్త్ కూడా బాగుందండి. కాకపోతే ఓన్లీ ఒక బ్లడ్ అనేది నాకు అసలు గ్రోత్ అనేది లేదు. అసలు బ్లడ్ అనేది అసలు పెరగట్లేదు అనమాట. ఎందుకో అర్థం అవ్వట్లే. నాకు కన్సీవ్ అయిన నుంచి 6 ఉందన్నమాట, 6%. అది ఇంక్రీజ్ అవ్వట్లేదు ఎందుకో. ఇక 5th మంత్కి వచ్చేసరికి 6+ ఉంది. ఇప్పుడు 7th మంత్ రన్ అవుతుంది. సో ఈ 7 monthలో నాకు 7 ఉందండి. అంటే మంత్లీ 1 point మాత్రమే పెరుగుతుంది, ఎంత ఫుడ్ తీసుకున్నా, ఇంజెక్షన్స్ తీసుకున్నా బ్లడ్ గ్రోత్ అవ్వడానికి. సో అవన్నీ తీసుకున్నా కూడా గ్రోత్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంది. చాలా ప్రాబ్లం అవుతుందని కూడా చెప్పారు. సో ఇంకా ఏం చేయలేము, తింటున్న ఫుడ్ అయితే. కాకపోతే ఫస్ట్ ప్రెగ్నెన్సీ బెస్ట్ ప్రెగ్నెన్సీ అని చెప్పాలి. అప్పుడు మనం కొంచెం బలంగా ఉంటాము, బ్లడ్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. సో తీసుకున్న ఫుడ్ తీసుకున్నట్టే కొంచెం అప్పుడు ఇంకా నేను మంచిగా తీసుకున్నా హెల్తీ ఫుడ్. సో ఇప్పుడు తీసుకోవాలంటే తినాలనిపించట్లేదు. తిన్నా కూడా ఒక ఫుడ్, ఇప్పుడు ఏదైనా ఫుడ్ తింటే మళ్ళీ నెక్స్ట్ తినేసరికి చాలా టైం పడుతుంది, ఆకలి అనేది లేదన్నమాట. సో దానివల్ల కొంచెం ప్రాబ్లం అయింది నా విషయంలో. కాకపోతే బేబీ అయితే ఓకే, ఇప్పుడు వరకు అయితే బాగుంది. సో ఇదండి, మీకు ఒకసారి రిపోర్ట్స్ చూపిస్తాను. ఇవి వచ్చేసి రిపోర్ట్స్ టిఫా స్కాన్. సో రిపోర్ట్స్ చాలా ఇమేజెస్ వస్తాయి మనకి, దాంట్లో కొన్ని మాత్రమే క్లియర్గా అర్థమవుతాయి. ఇవి పిక్స్. ఎన్ని ఇమేజెస్ ఉంటాయో చాలా. హెడ్, మనకి బ్యాక్ బోన్ ఉంటుంది కదా, అది హార్ట్ మొత్తం హార్ట్ అయితే మంచి క్లియర్గా కనిపిస్తుంది, హెడ్ కనిపిస్తుంది. ఇంకా అంతే, మిగతా అన్నీ ఏమేమో ఉంటాయి, అవి మనకు అర్థం కాదు.
ఒకే తీరుగా ఉంటాయి అన్నీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది. సో ఇదండి. ఇక ఈ రిపోర్ట్స్ వచ్చిన 3-4 డేస్ అయితే డైలీ చూసుకోవడం ఉంటుంది. నాకు స్కానింగ్ అంటే ఇష్టం అండి, ఎందుకంటే స్కానింగ్ తీస్తానే కదా లోపల బేబీ ఎలా ఉంది ఏంటి అని తెలుస్తుంది. స్కానింగ్ అప్పుడైతే భలే అనిపిస్తుంది స్కానింగ్ తీస్తూ ఉంటే. చెకప్కి వెళ్ళినప్పుడు అయితే హార్ట్ బీట్ చూస్తారు. ఇప్పుడు వరకు అయితే నాకైతే టిఫా స్కాన్ వరకే స్టాప్ చేశారు, అంతకుముందుకు ఒక 2 టైమ్స్ తీస్తారు అంతే. ఎక్కువ స్కానింగ్లు ఏమి రాయలేదు ఈసారి. అది ఫస్ట్ టైం అయితే వెళ్ళినప్పుడల్లా బేబీని చూపించేది డాక్టర్ హన్మకొండలో. సో ఇక్కడైతే హార్ట్ బీట్ ఒకటి చెక్ చేస్తారు అంతే. సో ఇప్పుడైతే చూడాలి, ఇప్పుడు 7 months రన్ అవుతున్నాయి. గ్రోత్ స్కాన్ కూడా రాస్తారంట, అది ఎప్పుడు రాస్తారో తెలియదు. 7 months సారి 8 monthsలో రాస్తారు దాన్ని పట్టి. సో అది తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తానండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.